గౌరవనీయులు హరీష్ రావు గారు కేసీఆర్ గారి తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారితో అత్యధిక సమయం పనిచేసిన అనుభూతులు ఉన్నటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారు వారి అనుభూతులను షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, ఈరోజు మనందరి ఆత్మీయతను, ప్రేమను, అభిమానాన్ని, 25 ఏళ్ల అనుభవాన్ని పంచుకుంటున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వారి సతీమణి గౌరవనీయులు పుష్పలత గారు, వారి కుమార్తె రాధిక గారు, కుమారుడు రాజేష్ గారు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు శాసనసభలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు, నేను ఇక పేర్లు తీసుకుంటలేను, లేట్ అయింది. వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్. టిఆర్ఎస్ అంటే అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చే పేరు కేసీఆర్. తెలంగాణ భవన్ అంటే గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. ఎవరున్నా లేకున్నా భవన్కు పోతే ఉండే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉదయం 9 గంటలకు వస్తాడు, సాయంత్రం 6 వరకు ఉండే వ్యక్తి ఎవరంటే అది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. అది జలదృశ్యం కావచ్చు, బంజారా హిల్స్ ఆఫీస్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు. జలదృశ్యం టు తెలంగాణ భవన్, ఇది శ్రీనివాస్ రెడ్డి గారి ప్రస్థానం. సరే, చాలా మందికి రాజకీయాల్లో రావాలని ఉంటుంది. కొందరు కాజ్ కోసం వస్తారు, కొందరు పదవి కోసం వస్తారు, కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యాలు ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారిది నిజంగా ఆయనది తెలంగాణ రావాలనేటువంటి కాజ్తోనే ఆయన ఈ పార్టీలో చేరారు. జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్గా 3వ రోజు, పార్టీ పెట్టిన 3వ రోజు వారు, వారి మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి జలదృశ్యానికి వచ్చారు. వచ్చి సార్ను పరిచయం చేసుకొని, నేను ఇట్లా రిటైర్డ్ ప్రొఫెసర్ను, 1999లో వారు రిటైర్ అయ్యారు. 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిన, జైలుకు పోయినా అని ఇట్లా తన పరిచయం చేసుకున్నారు. వారితో వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు సార్ దిక్కు చూస్తూ, సార్ మంచోడు, చాలా డెడికేటెడ్, బాగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఆయన ఏదైనా ఆఫీస్లో పని చెప్పండి సార్, బాగా చేస్తాడు సార్ అని వారి వెంట ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో అనడం, ఆ నిమిషం నుంచే వారు ఆఫీస్ సెక్రటరీగా మారిపోయింది. అంటే అట్లా వారి ప్రస్థానం పార్టీ పెట్టిన 2వ రోజు 3వ రోజు నుంచి ఇవాళటి వరకు 25 సంవత్సరాలు, 2.5 దశాబ్దాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో సీన్ అన్నది. ఆయన అంటే అందరికీ గౌరవం. నేను 25 ఏళ్ళు చూశాను. ఎప్పుడూ ఆయన ముఖంలో కోపం కానీ, ఒకరి పట్ల కోపంగా మాట్లాడడం కానీ, ఒకరి పట్ల తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఒక పరుష పదజాలం ఆయన నోట నేను ఎప్పుడూ వినలేదు. 25 సంవత్సరాల్లో ప్రేమ చూశాను, చిరునవ్వు చూశాను, ఓపిక చూశాను, ఆ మంచితనం చూసిన తప్ప ఆయనలో ఎన్నడూ కోపం చూడలేదు. అప్పుడప్పుడు మనం వస్తుంటాం, కానీ ఎప్పుడు కూడా అదే చిరునవ్వు, అదే ఓపిక, అదే ప్రేమ సీనన్నలో చూసేవాడిని నేను. అయితే ఆ డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? 69లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వెటనరీ కాలేజీ విద్యార్థిగా ఆ కాలేజ్ ప్రెసిడెంట్, యునానిమస్గా ఆ రోజుల్లో కాలేజ్కి యునానిమస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో ఉద్యమం చేసి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జైలుకు కూడా పోయారు. అంటే ఆ డెడికేషనే ఆయనను బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చింది. వారు రాజకీయాల్లోకి వచ్చిండ్రు, కేసీఆర్ గారిని కలిసిండ్రు. టీఆర్ఎస్ పార్టీలో 25 ఏళ్ళు ఆయన పనిచేసిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బలమైన ఆకాంక్ష ఆయనలో ఉంది కనుక ఆయన టీఆర్ఎస్ పార్టీలో వారు చేరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిండ్రు. అంటే ఒక త్రిబుల్ డి, నేను సీనన్నలో 3 విషయాలు చూశాను. 1 డిటర్మినేషన్, 2 డెడికేషన్, 3 డివేషన్. డిటర్మినేషన్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక డిటర్మినేషన్ ఉండేది. డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్,
ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను నీతిగా నిజాయితీగా నిజంగా ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ లాగా తెలంగాణ భవన్లో 25 ఏళ్ళు పనిచేశారు. అండ్ డివోషన్ టువర్డ్స్ ద లీడర్. లీడర్ ఈజ్ బాస్, లీడర్ ఈజ్ సుప్రీం. కేసీఆర్ ఏం చెప్తే అదే నాకు వేదం అని చెప్పి ఆ డివోషన్ ఆయనలో నేను 25 సంవత్సరాల పాటు చూశాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఏదో డిసప్పాయింట్ అవుతాం, ఏదో లీడర్ ఏదన్నా ఒకరోజు మూడు బాగాలేకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర బాధపడతాం, కానీ ఆయనలో ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ ఇస్ రైట్, కేసీఆర్ ఇస్ మై బాస్, ఆయన చెప్పింది అమలు చేయాలనేటువంటి ఒక డివోషన్ ఆయనలో నేను రెగ్యులర్గా చూసేటువంటి వాడిని. అట్లా నా ఒక రిక్వెస్ట్ కూడా ఉంది సీనన్నతో. నిజంగా చెప్పాలంటే మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది వెళ్ళారు. కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. 2001లో పార్టీ పెట్టినాడు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుందని ఒకడన్నాడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుందని ఒకడన్నాడు. 2001లో పార్టీ అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చంద్రబాబు పెట్టించిన పార్టీ, ఇది తెలుగుదేశం యొక్క పార్టీ సబ్సిడరీ అని కొందరు మాట్లాడేవారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన సీనన్న ఇది బీజేపీ అనుబంధం అని ఓడి మాట్లాడతాడు, కాంగ్రెస్ అనుబంధం అని ఓడి మాట్లాడతాడు, ఆ రోజుల్లో తెలుగుదేశం అనుబంధం అని ఓడి మాట్లాడతాడు. ఇట్లా ఎన్నో చూశాం. ఇట్లా రకరకాల ఇవన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ పోరాటం కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష కానీ, మనం అద్భుతమైన విజయాలు కానీ, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఎజెండాను పెట్టించి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పించిన రోజు ఒక గొప్ప ఆనందం ఉండే. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరినప్పుడు మీరు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితేనే నేను క్యాబినెట్లో చేరుతా అన్నారు. నిజంగా ఒక రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఉభయ పార్లమెంట్ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము అని ఆనాటి రాష్ట్రపతి ప్రకటిస్తే నిజంగా తెలంగాణ అయిపోయిందని గొప్ప ఆనందాన్ని పొందినాం ఆ రోజు. సరే ఇట్లా కాంగ్రెస్ మోసం చేస్తుంది అట్లా అనుకోలేదు, ఇంకా అయిపోయింది తెలంగాణ అనుకున్నాం. అట్లాంటి ఆనందాలు కావచ్చు, మోసాలకు కూడా అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి మన సీనన్న. ఎందుకంటే సీనన్నకు తెలిసి మొన్ననే మనం దీక్షా దివస్ కూడా చేసుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2, 2014 లేదు. వీటన్నిటికీ సాక్ష్యం ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సీనన్న నువ్వు అమెరికా పోతున్నావు, టైం ఉంది, మరి రాజేష్ దగ్గర ఉంటావా రాధిక దగ్గర ఉంటావా నాకు తెలియదు, కానీ ఒక పుస్తకం రాయి తప్పకుండా. మొత్తం కేసీఆర్ గారు 2001 నుంచి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలుగా ఆయన ఈ తెలంగాణ సాధనలో ఆయన అనుసరించిన వ్యూహాలు, ఆయన పోరాట పటిమ, ఆయన కృషిని, రాజకీయంగా చేసిన కృషి, ఉద్యమ రూపంలో చేసిన కృషి, జేఏసీ ఏర్పాట్లో చేసిన కృషి, దీని అంతటికీ నువ్వు సాక్ష్యం కనుక బహుశా డైరీలో రాసి పెట్టుంటావేమో డేట్లు, ఒక పుస్తకం రాయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అయితే ఆ పుస్తకం ఇనాగ్రేషన్ అమెరికాలో చేద్దామా ఇండియాలో చేద్దామా? మరి పద్మారావు అన్న జగదీష్ అన్న అమెరికా మొత్తం పోటీ పడుతుండ్రు. మరి ఆ పుస్తకం ఇనాగ్రేషన్ అమెరికా పెట్టి అందరం వస్తాం. లేదు నిన్న ఇక్కడ తోలుకొచ్చుకొని ఇదే తెలంగాణ భవన్లో మళ్ళీ ఆ పుస్తకాన్ని మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. అంటే చాలా మంది రాయలేరు. నువ్వు ఒక ప్రొఫెసర్గా ఉన్నావు, దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. నిజంగా కొన్నైతే అప్పుడప్పుడు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తే సీనన్నే ఆథరైజ్డ్, సీనన్న సంతకంతో బీ ఫార్ములు తీసుకుపోయి చాలా మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయింది, చాలా మంది కౌన్సిలర్లు అయింది. మొత్తం ఆథరైజేషన్ దానికి ఇచ్చాడు. సీనన్న నువ్వు చూసుకో అంటుండే, అంత నమ్మకం కేసీఆర్ గారికి. సో 2001లో కానీ 2006లోనూ చాలాసార్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులకు సీనన్నే సంతకాలు పెట్టి బీఫామ్లు ఇస్తుండే. మేము అవి తీసుకుపోయి ఎంతో మందిని జెడ్పీటీసీలు, ఎంపీపీలు చేసినాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఎమ్మెల్యేలకు బీఫామ్ కావాలన్నా, ఎమ్మెల్సీలకు బీఫామ్ కావాలన్నా సీనన్న తయారు చేసి తేవాల్సిందే, కేసీఆర్ గారు సంతకం పెట్టాల్సిందే. అవి చెక్కులు కావచ్చు, బీఫాములు కావచ్చు. అట్లా అంత నమ్మకం. సీనన్న తెచ్చిందంటే సార్ సంతకం పెడతాడు, అంతే, ఏం ఎక్కువ చదవద్దని. ఆయన తెస్తుండే, సార్ సంతకం పెడుతుండే. అంత నమ్మకంగా ఒక డివోషన్తో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నిజంగా ఆ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అవినాభావ అనుబంధమే సీనన్నను టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి దగ్గర చేసింది. అందుకే కేసీఆర్ గారు కూడా నిజంగా బాగా భావోద్వేగానికి లోగయ్యారు. ఆయన వెళ్తున్నారంటే చాలా బాధపడ్డారు కేసీఆర్ గారు. చాలా భావోద్వేగానికి లోనై ఎంతో ఆత్మీయంగా ఆ కుటుంబాన్ని హత్తుకొని
మరి వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలి, వరంగల్లో చేయండి, భవన్లో చేయండి అని ఇవన్నీ ఆదేశాలు ఇచ్చి సమావేశాలు పెట్టించిందే కేసీఆర్ గారు. నిజంగా వారికి ఆయన పట్ల అంత ప్రేమ ఉంది. అంటే ఇది ఇందాక పొన్నాల లక్ష్మయ్య గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రేమ అభిమానాలకు, కార్యకర్తలకు, నాయకులకు బండే అనుబంధానికి ఇది ఒక ప్రతీక. ఇవాళ ఇది సీనన్నకు సన్మానం కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ జరిగే సన్మానం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ జరిగేటువంటి సన్మానంగా మనం చూడాలి. అంటే అంత ఒక డెడికేటెడ్ లీడర్ను మనం ఇవాళ గౌరవించుకుంటున్నాం. ఆ గౌరవం అందరిది, బీఆర్ఎస్ కార్యకర్తలందరిది ఈ గౌరవం, అందరి పట్ల ఇదే రకమైనటువంటి అభిమానం బీఆర్ఎస్ పార్టీ కలిగి ఉంటుంది. సో ఇంకా ఎక్కువ లంబాచోడ ఉపన్యాసాలకు వెళ్లకుండా శివన్న తప్పకుండా ఒక పుస్తకం రాయన్నా, మరి ఆ పుస్తకాన్ని తప్పకుండా మనం ప్రారంభించుకోవాలి. శ్రీరంగతో పాటు కలిసి మొదట్లో పనిచేసిన దాంట్లో మనోజ్, మా వినోదన్న గుర్తు చేసినట్టు రాజేష్, వీళ్ళందరూ కూడా ఆ తొలి రోజుల్లో 3-4 ఉండేవాళ్ళు ఆఫీస్లో. రమేష్ రెడ్డి అసెంబ్లీ, రమేష్ రెడ్డి ఏమో అసెంబ్లీ, ఇక్కడనేమో భవన్లో వీళ్ళు అద్భుతమైనటువంటి కృషి చేసినారు. అప్పుడు ఏమీ ఉండిలేని రోజులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకుల్లో కూడా ఎంతో గొప్పగా వారి యొక్క కృషి. ఎందుకంటే చాలా వాటిలో కరెంటు కట్ అవుతుండే, నల్ల బిల్ కట్ అవుతుండే, ఇల్లు కిరాయి కట్టకపోతే వాడు వచ్చి తాళం వేస్తా అంటుండే, ఇక లోపల ఏదో తనలాడి మేనేజ్ చేస్తాం. అలాంటి అనుభవాల్లో మధుసూనాచారి సార్ వీళ్ళందరూ కూడా సభ్యులుగా చాలా మంది ఉన్నారు. నేను మళ్ళీ పేర్లు తీసుకోలేదు అనుకోవద్దు. అలాంటి కృషి ముఖ్యంగా మరి ఇప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మరి అంతే గొప్ప మనిషి. నిజంగా ఈ భవన్కు దొరకడం అదృష్టం. ఎందుకంటే శ్రీనన్న ఒక ప్రొఫెసర్గా ఎంతో డెడికేషన్తో చేసిందో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో బాధ్యతలు స్వీకరించి వారు అదే డెడికేషన్తో పనిచేయడం నిజంగా ఇది బీఆర్ఎస్ కార్యకర్తల అందరి అదృష్టంగా నేను భావిస్తూ, మరి శ్రీనన్న నిండు 100 ఏళ్ళు తప్పకుండా వారు జీవిస్తారు. నాకు బాగా 2-3 అనుభవాలు కూడా ఉన్నాయి. ఎవరైనా మోకాలు చిప్ప ఆపరేషన్ చేసుకుంటే ఒక కాలు మొదలు చేసుకుంటారు, మంచి కనుక రెండోది చేసుకుంటారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు చెప్పి ఇక మళ్ళీ ఎందుకు సార్ టైం ఖరాబ్ అవుతుంది, రెండొకసారి చేయించుకుంటాను. నాకు తెలిసి తెలంగాణలో ఇండియాలో రెండొకసారి చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో నేనైతే ఇల్లే. నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసినా కానీ రెండొకసారి చేయించుకుని తక్కువ నేను వెళ్ళలేదు. 2 కాళ్ళు ఒకటేసారి ఆపరేషన్ చేసుకున్నాడు, 15 రోజుల్లో మళ్ళీ వచ్చేసిండు కట్టబెట్టుకుని భవన్. అంటే ఆయన అంత డెడికేషన్ ఆయనలో చూశాను నేను. సో అట్లా ఒక మనిషి వారు. ఈవెన్ కరోనా టైంలో కూడా మనందరం భయపడ్డాం, కానీ ఆయన కరోనా రాలేదు. శ్రీరంగ కరోనా భయపడ్డది. కరోనా టైంలో కూడా ప్రతిరోజు తెలంగాణ భవన్కి వచ్చి కూర్చున్నాడు. అది ఆయన డెడికేషన్. అంటే అట్లా పార్టీ ఆఫీస్ను అంత అద్భుతంగా కేసీఆర్ గారి మీద నమ్మకంతో, తెలంగాణ రావాలనే తపనతో, ఈ రాష్ట్రం బాగుండాలనేటువంటి దాంతో కృషి చేసినటువంటి వ్యక్తి. అందువల్ల శ్రీనన్న ఉద్యమం మీకు 69 తెలుసు, కేసీఆర్ ఉద్యమం తెలుసు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి పథంలో నడిచిందో కూడా ఎమ్మెల్సీగా కూడా నువ్వు చూశావు. అందువల్ల ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన 25 ఏళ్ళు పార్టీ జనరల్ సెక్రటరీ. ఆ పార్టీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మొదటి సంతకాల్లో మా వినోదన్న తయారు చేసిండు అంతా. అప్పుడు ఆ జనరల్ సెక్రటరీగా తన పేరు ఉండేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనరల్ సెక్రటరీగా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యదర్శిగా, ఒక ఉద్యమకారుడిగా, కేసీఆర్ గారికి అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి మీరు ఈ మొత్తం ప్రస్థానాన్ని తప్పకుండా ఒక పుస్తక రూపంలో తేవాలని నేను ఆకాంక్షిస్తూ, మరి అందరూ కూడా ఎంతో ఓపికతో వచ్చారు. సరిదప్ప గొంతు బాగాలేదని మాట్లాడలేకపోయారు. ఇంకా చాలా మందికి అవకాశం ఇవ్వలేము. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. అందరం కూడా ఓపికగా వారిని సన్మానించి అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ. Please silence.